తెలుగుదేశం పార్టీ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పల్లా శ్రీనివాసరావును తక్షణమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం డాబా గార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచితంగా ప్రవర్తించారని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో మాట్లాడారని అన్నారు. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాసరావు అనుచరుడు ప్రసాదులా ఒక ప్రకటన విడుదల చేస్తూ బివి రామ్ బ్లాక్ మైలర్, తెలుగు శక్తికి అధ్యక్షుడు కాదు, తెలుగు బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అతను నా పైన అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలు ఇవాళ నేను ఇటీవల గంటా శ్రీనివాసరావు గారు కానీ, మినిస్టర్ లక్ష్మణ్ గారు కానీ, అలాగే ఆనం రామనాయుడు గారు కానీ నా పైన జరిగిన అవమానాన్ని నేను ఫిర్యాదు చేశాను. నాకు అపాలజీ కోరుకున్నాను తప్ప నేనేమి దుర్భాషలు ఆడలేదు. నేను దుర్భాషలు ఆడినట్టు పల్లా శ్రీనివాస్ గారు ఏమైనా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారని అడుగుతున్నాను. మరి ఈరోజు నిన్న నా పైన ఏదో నేను తెలుగు శక్తి అధ్యక్షుడు కాదు, తెలుగు బ్రోకర్ అని, లుచ్చా అని, బ్లాక్మెయిల్ చేస్తున్నానని, గత 5 ఏళ్ళలో పాలన, జగన్ పాలన పైన యుద్ధం చేస్తాం. బ్లాక్మెయిల్ ఎవరు చేశారని అడుగుతున్నాను. పోనీ 175 కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా నా పైన ఏమైనా కేసు ఉందని అడుగుతాను. ఏం లుచ్చా పనులు చేసి అడుగుతున్నాను. లుచ్చా పనులు చేసి నా కొడుకులకి అందరికీ త్వరలో సమాధానం చెప్పబోతున్నాను. అంతేగా డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు ఇటీవల మనం చూసాం. చేబుర్రో కిరణ్ కుమార్ శ్రీమతి వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణం సస్పెండ్ చేసి కేసు పెట్టించి జైలు పెట్టారు. ఎందుకంటే ఒక మహిళని కించపరచడం మేము ఖండిస్తాం. ఎందుకంటే పరస్పరాలకు వెళ్ళకూడదు, మహిళలు అసలు వెళ్ళకూడదు. వాళ్ళు రాజకీయం లేదు, వాళ్ళు కుటుంబం జీవితం గడుపుతున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు తప్ప రాజకీయంలో వాళ్ళు లేరు. లేనప్పుడు అలాంటి వ్యక్తుల్ని బయటికి లాగటం ఇది తప్పని ఖండిస్తున్నాం. మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి నేను ఆధారాలు నిరూపిస్తాను, తీసుకొస్తాను సార్. ఇది ఏదైతే కిరణ్ కుమార్కి మీరు ఇచ్చారో, తీర్పు ఇచ్చారో అదే తీర్పు పల్లాకి ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతున్నారు. ఈరోజు మరి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన నేనే రాష్ట్ర జిల్లాలు తిరిగి పోరాటం చేశాను. మరి ఆ రోజు ఈ బ్రోకర్, ఈ లుచ్చా, ఈ బ్లాక్మెయిల్ కనపడలేదా ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అడుగుతున్నాను.